ఆ నిందారహితుడును దేవునితో కూడా నడిచిన వాడు. నోహు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు. దేవునితో నడడం ఏంటి? దేవునితో నడవడం ఏంటి? ఎలా నడిచాడు? భౌతిక సంబంధించిన నడక కాదు, ఆత్మీయంగా ఆత్మీయంగా దేవునితో నడిచాడు, ఆత్మలో నడిచాడు. ప్రతి క్రైస్తవుడు కూడా నడవడిక ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే మనం ఎలా ఉన్నాం? దేవుని సంబంధులుగా ఉన్నాం, దేవుని ఆలయంగా ఉన్నాం, దేవుని ఆత్మ అందులో నివసిస్తుందనే విషయాన్ని మనం గుర్తెరిగి మనం కూడా దేవుని ఆత్మతోనే ఆరాధించాలి, స్తుతించాలి. ఎందుకంటే మన దేవుడు ఆత్మస్వరూపి కనుక మనం కూడా అట్టి రీతిగానే నడవాలి. సో అద్భుతం కదండి నిజంగా. అలాగే ఆత్మలో నడవడం హానోకుని అలాగే నోహు గారిని జ్ఞాపకం చేసుకోవడం. అంటే క్రైస్తవ నడవడిక ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకున్నాం.